ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీజేపీ ఎంపీల సీక్రెట్ మీటింగ్ వెనుక ఉన్న అసలు నిజమేంటి? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? ఫ్యాక్ట్ చెక్ చేస్తే బయటపడ్డ సంచలన నిజాలు మీకోసం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాదన ఏంటంటే, రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్లో వీగిపోయిన నేపథ్యంలో హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కానీ అదే సమయంలో ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీలతో కలిసి విందులు చేసుకున్నారని, రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. అయితే అసలు ఏం జరిగింది? అది నిజమేనా? తెలుసుకుందాం. తాజా సమాచారం ప్రకారం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక టీడీపీ నేత ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు ఆహ్వానం మేరకు హాజరయ్యారు. అక్కడ టీడీపీ, బీజేపీకి చెందిన పలువురు ఎంపీలు, మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారితో రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా ముచ్చటించి ఫోటోలు దిగారు. దీన్నే రహస్య విందుగా ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ వేదికగా వివిధ పార్టీల ఎంపీలు, ముఖ్యమంత్రులు కలుసుకోవడం, సెంట్రల్ హాల్లో మాట్లాడుకోవడం లేదా తోటి సభ్యులు ఇచ్చే విందులకు హాజరు కావడం చాలా సాధారణమైన ప్రోటోకాల్. దీనికి రాజకీయ సిద్ధాంతాలతో సంబంధం ఉండదు. 2023 డిసెంబర్లో కూడా రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి సీఎంగా వెళ్తున్నప్పుడు అన్ని పార్టీల ఎంపీలకు ఇలాగే వీడ్కోలు విందు ఇచ్చారు. రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీలతో రహస్య విందు చేసుకున్నారు అనేది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం సృష్టించిన నెరేటివ్ మాత్రమే. ఎన్డీఏ పక్షాలకు చెందిన ఒక నేత ఇచ్చిన బ్రేక్ఫాస్ట్కు మర్యాదపూర్వకంగా హాజరైనప్పుడు తీసిన వీడియోలు, ఫోటోల్ని వాట్సాప్ గ్రూపుల్లో వక్రీకరించి ఈ ప్రచారానికి తెరలేపారు. సైద్ధాంతికంగా తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటూనే వ్యక్తిగతంగా పలకరించుకోవడం ఢిల్లీ రాజకీయాల్లో సర్వసాధారణం. సో ఇలాంటి మరిన్ని కథనాల కోసం పాలిటిక్స్ విత్ బిఎస్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.